కూటమి అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు పై స్థాయిలో తమ సొంత ఖజానాల్లో సంపద సృష్టించుకుంటున్నారు. వారి అడుగుజాడల్లో కూటమి నేతలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తమ చేతికి అందినంత దోచుకుంటూ సంపద పెంచుకుంటున్నారు. ప్రజల నుంచి లంచాల రూపంలో తీసుకుంటే బాగుండదు కాబట్టి ఎమ్మెల్యేల పేర్ల మీద ట్యాక్సులు దండుకుంటున్నారు. ఇవి ప్రైవేట్ ట్యాక్సులు. ఇవి ప్రభుత్వ ఖజానాలో జమ కావు. ఎమ్మెల్యేల బ్యాంకు ఖాతాల్లో వచ్చి చేరుతాయి. ప్రజల జేబులు గుళ్ళ అవుతాయి. ఈ వ్యవహారాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రగిలిపోతున్నారు. ఈ దుర్మార్గ పాలన ఇంకెన్నాళ్ళు అని మండిపడుతున్నారు. సరైన అదును రాగానే అవినీతి నేతలను తరిమి కొడతామని వారు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఎమ్మెల్యే ట్యాక్స్ కలెక్షన్స్ పై ఫోకస్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో టీడీపీ ఎమ్మెల్యే ఒకరు సంపద సృష్టిలో బిజీగా ఉన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు 20 నెలలకు పైగా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అంత బిజీ ఎందుకు అంటే ఎమ్మెల్యే అన్నాక కూసింత సంపద సృష్టించకపోతే ఎలాగా అనుకున్న సత్యానందరావు తన నియోజకవర్గంలోని ప్రకృతి వనరులపై ట్యాక్స్ వేసి పారేశారు. మామూలుగా పన్నులంటే అవి ప్రభుత్వాలకు కడతాం, కానీ కూటమి పాలనలో ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేల పేరు మీద ట్యాక్సులు వసూలు చేసేస్తున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యే అనుచరులు దండుపాల్యం బ్యాచ్ గా ఏర్పడి జనాన్ని కాల్చుకు తింటున్నారు. కోనసీమ జిల్లా అంటేనే గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి నాణ్యమైన మట్టికి, ఇసుక్కి లోటే ఉండదు. ఈ వనరులపైనే ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కన్ను పడిందన్న ఆరోపణలు వినబడుతున్నాయి. లంక ప్రాంతాల్లో దొరికే మట్టి ఇటుక బట్టీలకు, నర్సరీలకు చాలా అవసరం. జొన్నాడ, ఊబలంక, రావులపాలెం ప్రాంతంలో దొరికే బొండు మట్టికి డిమాండ్ ఎక్కువ. బొండు మట్టి తవ్వకాలకు అనుమతులు లేకపోయినా ఈ ప్రాంతంలో అడ్డగోలుగా మట్టిని తవ్వేసి వందలాది లారీల్లో తరలించేస్తున్నారు. స్థానికంగా ఉండే ఒకరిద్దరు బడా కాంట్రాక్టర్ల నేతృత్వంలోనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. లారీ మట్టికి 11,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందులో 2,000 రూపాయలు బీ ట్యాక్స్ కోసం కలెక్ట్ చేస్తున్నారు. బీ ట్యాక్స్ అంటే బండారు ట్యాక్స్ అన్నమాట. అంటే ప్రతి లారీకి 2,000 రూపాయలు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జేబులో జమ కావాల్సిందేనట. నియోజకవర్గంలో రైతుల నుంచి మట్టిని కొనుగోలు చేసి ఇటుక బట్టీలకు అమ్ముకునే వ్యాపారులను కూడా ఈ కాంట్రాక్టర్లు వదలడం లేదు. ఎవరికి మట్టి అవసరం ఉన్నా కాంట్రాక్టర్ల దగ్గరే కొనాలన్న అనధికారిక నిబంధన అమలైపోతోంది కొత్తపేటలో. ఇల్లు కట్టుకోవాలనుకునే వారు ఇటుక బట్టీల నిర్వాహకులకు మరో దారి లేక ఈ బీ ట్యాక్స్ వలలో పడుతున్నారు. దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే మైనింగ్ అధికారులను పంపించి వేధించేస్తున్నారు. మట్టి, ఇసుకే కాదు మద్యం వ్యాపారంలోనూ బీ ట్యాక్స్ వసూలైపోతోంది. కూటమి నేతల చేతుల్లోనే మద్యం వ్యాపారం ఉంది. అందుకే ప్రభుత్వం క్వార్టర్కి 10 రూపాయల ధర పెంచింది. అయితే కొత్తపేటలో మాత్రం ఆ 10కి మరో 10 కలిపి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ రెండో 10 ఎందుకంటే బీ ట్యాక్స్ అంటున్నారు. 130 ఈ క్వార్టర్ కూడా ఓకే 140 అంటున్నారు. గవర్నమెంట్ 10 అన్నారండి, సిండికేట్ 10. అంటే ప్రతి క్వార్టర్కు బాటిల్కి బీ ట్యాక్స్ గా 10 రూపాయలు బండారు ఖజానాలో పడాల్సిందేనట. నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రమూ పాటుపడని టీడీపీ ఎమ్మెల్యే తన సొంత సంపద సృష్టికి మాత్రం అహోరాత్రులు శ్రమిస్తున్నారని సెటైర్లు వినిపిస్తున్నాయి.